హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 192. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే గోకుల్ రామ్ అడిగారు, బ్లూటూత్ హెడ్సెట్ గివ్ అవే ఇస్తా అని చెప్పారు కదా, ఎప్పుడు ఇస్తారని చెప్పేసి. ఆల్రెడీ నేను కామెంట్ అయితే పిక్ చేశాను. రోలెక్స్ బ్రో అయితే ఈ హెడ్సెట్ విన్ అయ్యారనమాట. సో వీటిలో ఒకటి ఇస్తానని చెప్పాను కదా. ఆయన రెస్పాండ్ అయితే అవ్వలేదు, నాకు వాట్సాప్లో ఏం మెసేజ్ చేయలేదు నేను ఇది కొరియర్ చేద్దామంటే. అందుకే నేను కొత్త విన్నర్ని పిక్ చేశాను. దానికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, నేను వ్లాగ్ నెంబర్ 7 రికార్డ్ చేశాను కదా, అందులో ఒక కామెంట్ అయితే పిక్ చేసి కొత్త విన్నర్ ఎవరో చూద్దాము. వ్లాగ్ నెంబర్ 7 ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే 3244 వ్యూస్ అయితే వచ్చినాయి. దానికి సంబంధించిన 78 కామెంట్స్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అందులో ఇప్పుడు ఒక కామెంట్ అయితే పిక్ చేద్దాము. పైన లింక్ అయితే కాపీ చేసుకొని కామెంట్ పిక్కర్ వెబ్సైట్లో పేస్ట్ చేశాను. టోటల్గా 72 కామెంట్స్ అయితే ఓకే అయినాయి. అందులో ప్రషీ బి అనే అతను అయితే విన్ అయ్యారనమాట. మీ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేనైతే మీకు కొరియర్ చేసేస్తా. ప్రషీ బి, కంగ్రాచులేషన్స్ బ్రో. మీరైనా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ అడ్రస్ అవన్నీ, నేనైతే మీకు కొరియర్ చేసేస్తాను. అంతేకాదు ఇంకొక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ సండే Q&Aలో మీరు చాలా కామెంట్స్ చేశారు కదా, వాటిలో ఒక కామెంట్ అయితే పిక్ చేసా. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మన ఛానల్లో 191 Q&A ఉంది కదా, ఆ వీడియో అయితే ఓపెన్ చేశాను. 5588 వ్యూస్ అయితే వచ్చినాయి. కింద కామెంట్స్ చూసుకున్నట్లయితే 127 కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ కామెంట్స్లో నుంచి ఒక కామెంట్ అయితే పిక్ చేద్దాము. పైన వీడియో లింక్ అనేది కాపీ చేసుకొని యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్ వెబ్సైట్లో పేస్ట్ చేశాను. టోటల్గా 109 కామెంట్స్ అయితే ఫైనల్ అయినాయి. అందులో విన్నర్ ఎవరంటే తెలుగు డిజిటల్ న్యూస్ అనమాట. కంగ్రాచులేషన్స్ బ్రో. మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి, నేనైతే మీకు కొరియర్ చేసేస్తా. తెలుగు డిజిటల్ న్యూస్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ బ్రో. మీరైతే నాకు అడ్రస్ పంపించండి, నేనైతే మీకు కొరియర్ చేస్తా. నెక్స్ట్ రికీ అయితే కామెంట్ చేశారు, అన్న నేను సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నా, నాకు BS4 వెహికలే కావాలి, ఏ ఇయర్ మోడల్ కొనుక్కుంటే బెస్ట్, అసలు BS4 వెహికల్ ఇప్పుడు కొనాలా లేదా చెప్పండి అన్న, ప్లీజ్ కొంచెం క్లారిటీ ఇవ్వండి నాకు అని చెప్పేసి. BS4 వెహికల్స్ అయితే మీకు ఇప్పుడు యూజ్ అవ్వవు, ఎందుకంటే E20 పెట్రోల్కి ఆ వెహికల్స్ అయితే సపోర్ట్ చేయవు. కాబట్టి మీరు BS4 వెహికల్స్ ఇప్పుడు పర్చేస్ చేసి E20 పెట్రోల్ అన్నింటిలో పోసుకొని వాడుతుంటే మాత్రం నిదానంగా మీ వెహికల్ అయితే పాడైపోతుంది అనమాట. కాబట్టి లేటెస్ట్ వెహికల్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. లేదు నాకు BS4 వెహికలే కావాలని చెప్పేసి మీరు క్లియర్గా అడిగారు కాబట్టి 2020 మోడల్ వెహికల్స్ ఏమైనా దొరికితే మాత్రం అవి పర్చేస్ చేయండి. అవి లాస్ట్ వెహికల్స్ అనమాట BS4 వెహికల్స్ అంటే. నెక్స్ట్ వలి అయితే కామెంట్ చేశారు, అన్న ఫిబ్రవరిలో బైక్ కొనాలనుకుంటున్నా, 2025 మోడల్ ఆర్ 2026 మోడల్ అని ఎలా తెలుస్తుంది బ్రో చెప్పండి అని చెప్పేసి. చాసిస్ నెంబర్ అయితే ఉండేది కదా, అది మారిద్ది అనమాట. 2025 వేరియంట్కి ఒక చాసిస్ నెంబర్ అయితే ఉండేది, 2026 వేరియంట్కి ఒక చాసిస్ నెంబర్ అయితే ఉండేది. ఒక 2 లెటర్స్ మాత్రమే మారుతాయి అనమాట. కొన్ని వెహికల్స్లో 3 లెటర్స్ కూడా మారచ్చు. కాబట్టి అది మీరు కనిపెట్టలేరు అనమాట. షోరూమ్ వాళ్ళని అడగండి, బ్రో నాకు 2026 వెహికలే కావాలి అని చెప్పేసి. వాళ్ళు మీకు 2026 వెహికలే సేల్ చేస్తారు. వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి 2026 మోడలా కాదా అని చెప్పేసి. నెక్స్ట్ నాగమోహన్ రాజు అయితే కామెంట్ చేశారు, బ్రో ఐ ఆమ్ ఎలక్ట్రీషియన్ ఫ్రమ్ విలేజ్, నేను డైలీ 30 to 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను, మట్టి రోడ్లో కూడా వెళ్తా బ్రో, నేను ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం బెటరా, పెట్రోల్ వెహికల్ తీసుకోవడం బెటరా, ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే ఏ వెహికల్ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి. బ్రో మీరు డైలీ 30 to 40 కిలోమీటర్స్ తిరుగుతాను అంటున్నారు కాబట్టి అప్ అండ్ డౌన్ ఎలా లేదన్నా సరే ఒక 80 to 90 కిలోమీటర్స్ అయితే మీరు ఈజీగా తిరిగేస్తారు. అలా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు పెట్రోల్ వెహికల్ అయితే సెట్ అయిపోయింది. నేనైతే పల్సర్ 125 కానీ, రైడర్ 125 కానీ, షైన్ 125 కానీ, గ్లామర్ 125X కానీ ఇవైతే సజెస్ట్ చేస్తాను. వీటిలో మీకు ఏది నచ్చితే అది మీరు కొనుక్కోవచ్చు. ఇంకా ఎలక్ట్రిక్ వెహికలే కొనుక్కోవాలి అనుకుంటే 100 కిలోమీటర్స్ పైన రేంజ్ ఇచ్చే వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. వాటిలో ఏథర్ 450X అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. వెహికల్ చాలా స్లిమ్ అయితే ఉండిద్ది. బ్యాటరీ వారంటీ అవన్నీ మీకు చాలా బాగున్నాయి అనమాట. ఏథర్ అంటేనే ఒక మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్లో. TVS వెహికల్స్ అయితే నేను సజెస్ట్ చేయను. వెనకాల మీకు హబ్ మోటార్ అయితే ఉండిద్ది. పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ లేకపోతే హబ్ మోటార్ అయితే పాడైపోయింది అనమాట. కొంచెం గాలి తగ్గినా సరే మీకు బ్యాక్స్ అయిన హబ్ మోటార్ అయితే పాడైపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి అట్లాంటివి అయితే వద్దు. PMSM మోటార్ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్సిడర్ చేసుకోండి. హై క్వాలిటీ మోటార్ అనమాట అందులో యూజ్ చేసింది. నెక్స్ట్ రాక్స్ అయితే కామెంట్ చేశారు, KTM RC 160 లాంచ్ ఎప్పుడన్నా ఇండియాలో అని చెప్పేసి. ఖచ్చితంగా 2026లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2025లో KTM Duke 160 లాంచ్ చేశారు కదా, ఆ వెహికల్తో పాటు RC 160 లాంచ్ చేస్తారని చెప్పేసి నేను అనుకున్నాను. మేబీ ఏమైనా డిజైన్ అప్డేట్ చేస్తున్నారేమో చూడాలి. 2026లో KTM RC 160 అలాగే RC 200 డిజైన్స్ అయితే మారచ్చు. నెక్స్ట్ గిరి అయితే కామెంట్ చేశారు, 2026 హోండా SP 125 ABS వస్తుందా అన్న అని చెప్పేసి. ఖచ్చితంగా 2026లో
125cc పైన ఉన్న అన్ని వెహికల్స్కి ఏబిఎస్ అయితే వస్తుంది. ఆల్రెడీ మీరు ఎక్స్ట్రీమ్ 125 రైడర్ 125లో మీరు ఫ్రంట్ ఏబిఎస్ అయితే చూసారు కదా, మిగతా వెహికల్స్ కూడా ఏబిఎస్ అయితే వచ్చేస్తుంది. కొన్ని వెహికల్స్కి డిజైన్ కూడా అప్డేట్ అవబోతా ఉంది. రీసెంట్గా మనం పల్సర్ 150 హెడ్లైట్ అప్డేట్ చేశారు కదా, చూసాము. నాకైతే అంతగా నచ్చలేదు బ్రో డిజైన్ అయితే. మన ఛానల్లో డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తే నా ఒపీనియన్ అందులో చెప్పాను అనమాట, హెడ్లైట్ డిజైన్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూడండి, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. అలాగే ఎవరైతే వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఒక 2-3 మంత్స్ అయితే వెయిట్ చేయండి, మీరు మంచి వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు 2026లో. నెక్స్ట్ ఇర్ఫాన్ షేక్ అయితే కామెంట్ చేశారు, టైర్స్ లో మీ ఫేవరెట్ కంపెనీ ఏది అని చెప్పేసి. మెడ్జెల్లా టైర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మిచిలిన్ టైర్స్ కూడా చాలా బాగుంటాయి. తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మిచిలిన్ టైర్స్, కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మెడ్జెల్లా టైర్స్ అయితే నేను పర్చేస్ చేస్తాను. మెడ్జెల్లా టైర్స్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే టూ ఎక్స్పెన్సివ్ అయితే ఏమీ ఉండవు, అలాగే తక్కువ ప్రైస్లో కూడా రావు. పిరాలి టైర్స్ ఉన్నాయి కదా, అవి అయితే చాలా కాస్ట్లీ అయితే ఉంటాయి. ఆ టైర్స్తో కంపేర్ చేసుకుంటే మంచి కాంపిటీషన్ అయితే మెడ్జెల్లర్ అయితే ఇస్తాయి అనమాట. ఇంతకుముందు కేటీఎం డ్యూక్ 390లో మనం మెడ్జెల్లర్ టైర్స్ అయితే చూసాము, కానీ ప్రైస్ అయితే ఎక్కువ అయిపోతుంది అనుకున్నారేమో. మెడ్జెల్లర్ టైర్స్ అయితే ఇప్పుడు తీసుకురావట్లేదు, ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. సో మెడ్జెల్లర్, పిరాలి ఇట్లాంటివి అయితే చాలా బాగుంటాయి అనమాట హై అండ్ సీసీ వెహికల్స్కి. టైర్స్ గ్రిప్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ చైతు రాక్స్ అయితే కామెంట్ చేశారు, బ్రో టీవీఎస్ RTX 300కి వచ్చే 2026 ఇయర్లో ఏమైనా అప్డేట్స్ చేస్తారా అని చెప్పేసి. ఇంకా ఆ వెహికల్ అన్ని డీలర్షిప్స్కి రాలేదు బ్రో, 2025 వెహికలే రాలేదు. నేనేమనుకుంటున్నానంటే డైరెక్ట్గా 2026 వెహికల్స్ అన్ని షోరూమ్స్కి పంపిస్తారేమో అని అనుకుంటున్నాను. సో ఆ వెహికల్ రాగానే నేను వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను. డీలర్షిప్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఆ వెహికల్ గురించి అడుగుతున్నాను అనమాట, వెహికల్ వస్తే మాత్రం కాల్ చేయండి అని చెప్పేసి. ఫస్ట్ అడ్వెంచర్ వెహికల్ టీవీఎస్ దగ్గర నుంచి, అలాగే కొత్త ఇంజిన్తో ఆ వెహికల్ తయారు చేశారు కాబట్టి ఎలా ఉండిద్దో ఏంటో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. కొంచెం వెయిట్ చేయండి, 2026లో మీరు ఆ వెహికల్ రివ్యూ అయితే మన ఛానల్లో మీరు చూస్తారు. నెక్స్ట్ లుఫీ అయితే కామెంట్ చేశారు, అన్న ఐఓన్ హంటర్ 350 సెకండ్ సర్వీస్కి 6 months రీచ్ అయింది, కానీ 5K కిలోమీటర్స్ క్రాస్ అవ్వలేదు. బైక్ సర్వీస్కి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి. ఆ వెహికల్ మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా టైం దాటింది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. తిరిగినా తిరగకపోయినా సర్వీసింగ్ అయితే చేపించేసేసాలి, అది మీరు మైండ్లో పెట్టుకోండి. నేను ఫ్రెష్గా ఇంజిన్ ఆయిల్ మార్చేసేసాను, హ్యాపీగా వెహికల్ అంతా నీట్గా సర్వీసింగ్ అయితే అయిపోయింది అని చెప్పేసి పక్కన పెట్టేసి ఒక 6-7 months తర్వాత మళ్ళీ నేను ఆ వెహికల్ రైడ్ చేస్తానంటే మాత్రం అవ్వదు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మళ్ళీ మీ వెహికల్కే ఎక్కువ డ్యామేజ్ అయితే అవుతుందన్నమాట. అయితే ఒక 1000 రూపాయలు 2000 సర్వీస్కి మీకు అవుతుందన్నమాట. కాబట్టి మీరు హ్యాపీగా సర్వీస్ చేయించుకున్న తర్వాత వెహికల్ యూజ్ చేయండి. ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే శివ చేశారు, బిట్వీన్ ది N160 అండ్ XSR 155 విచ్ వన్ షుడ్ ఐ చూస్ ఫర్ ఫ్యామిలీ యూస్. N160 అయితే ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. XSR 155 సోలోగా వెళ్ళడానికి బాగుంటుంది. ఫ్యామిలీని ఎక్కించుకొని కూడా మీరు లోకల్ వరకు తిరగచ్చు, కానీ లాంగ్ వెళ్ళడానికి మాత్రం అస్సలు సెట్ అవ్వదు బ్రో. ఐఎమ్ లుకింగ్ ఫర్ ది మైలేజ్ కావాలనుకుంటే మాత్రం మీకు N160 బాగుంటుంది. అలాగే XSR కూడా బాగుంటుంది, బట్ మీరు ఫ్యామిలీ కోసం అడిగారు కాబట్టి N160 సజెస్ట్ చేస్తాను. స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీ, రెండు వెహికల్స్లో కూడా మంచి బిల్ట్ క్వాలిటీ అయితే ఉండిద్ది. ఎగ్జాక్ట్గా చెప్పండి అంటే మాత్రం XSRలో బిల్ట్ క్వాలిటీ ఇంకొంచెం బాగుంటుంది అనమాట. రిలయబుల్ పెర్ఫార్మెన్స్, గుడ్ సర్వీస్ సపోర్ట్, రెండిట్లో కూడా సర్వీస్ సపోర్ట్ అయితే బాగుండిద్ది. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే XSR అయితే కొంచెం బాగుండిద్ది అనమాట. లో మెయింటెనెన్స్ అంటే మాత్రం మీకు బజాజ్ వెహికల్స్ అయితే కొద్దిగా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటాయి, అది మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి. XSRలో లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉంది కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది, కూలింగ్ టైల్ అన్ని మీరు పోసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా గుడ్ ఇంజిన్ అని చెప్పేసి అడిగారు కాబట్టి ఖచ్చితంగా మీకు యమహా ఇంజిన్స్ అయితే చాలా రిలయబుల్ ఉంటాయి అనమాట. కాబట్టి మీరే ఆలోచించుకోండి. ఫ్యామిలీ అనే ఒక పాయింట్ పక్కన పెట్టేసేస్తే మాత్రం మీరు XSR 155 అయితే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. లేదు బ్యాక్ సైడ్ పిలియన్ కంఫర్ట్ కూడా కావాలి అనుకుంటే మాత్రం మీరు N160 సింగిల్ సీట్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. 2026లో చాలా మంచి వెహికల్స్ అయితే రాబోతా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే బైక్స్ అండ్ కార్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడిద్ది. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.